నమస్కారం. కుంసె శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. నేను చెప్తా ఉన్నాను, ప్రతిసారి చెప్తున్నాను 1700కు పైగా వీడియోలు ఉన్నాయని చెప్పి, మీకు సమస్య పరిష్కారం వస్తుందని చెప్పి. అలాగే వీడియోని పూర్తిగా చూడరు. వీడియో పెట్టగానే కింద ఒక కామెంట్ పెట్టేస్తే మీకు ఏమర్థం అవుతుంది? ఆ వీడియో దేని గురించి చెప్పాము, ఏ జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు, దానికి సంబంధించిన ఏమన్నా వీడియోలు పెట్టారా లేదా అని ఛానల్ చూడాలి. ఊరికనే కామెంట్ పెడితే నేను ఏదో సమాధానం చెప్పినా మీకు ఏం పరిష్కారం ఉండదు. ఏదో నేను చెప్పాను అని అనిపించుకోవడం, మీరేమో చూసి ఆనందించడం తప్ప. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, పీజీ కోర్సుల్లో రిజర్వేషన్స్ అనేవి వర్తించు, ప్రాంతీయాధీనత రిజర్వేషన్స్ వర్తించు అని సుప్రీంకోర్టు ఒక డెసిషన్ చెప్పింది. ఎలాగా అన్నది మీకు క్లియర్గా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. రిజర్వేషన్స్ వర్తించు అనగానే కిందన మీకు కామెంట్లు పెట్టికండి ఇష్టం వచ్చినట్టు. కామన్ సెన్స్తో ఆలోచించి వీడియో మొత్తం చూసి అప్పుడు పెట్టండి. దేశంలో ఎక్కడైనా చదువుకోవచ్చు, రిజర్వేషన్స్ చెల్లవు అని సుప్రీంకోర్టు చెప్పింది. అది హెడ్డింగ్. దేశవ్యాప్తంగా పీజీ వైద్య విద్యా ప్రవేశాలలో ప్రాంతీయ ఆధారిత రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పింది. అంటే సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్ని ఎందుకు తప్పుపట్టిందంటే, దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి విద్యా విధానము, ఒకే రకమైనటువంటి రిజర్వేషన్స్ ఉండడం కోసం ఈ విధానాన్ని అమలు చేయాలి. ఎలాగా అంటే, ఒక కేసులో ఛత్తీస్గఢ్కి సంబంధించిన కోటా, మా స్టేట్ కోటా వేరు అని పీజీ సీట్లు మాకు వేరేగా కేటాయించాలని చెప్తే, అలాగ రిజర్వేషన్స్ మీ స్టేట్కి మీవి, ఆ స్టేట్కి అలా ఉండదు. ఇది వరిలోనే పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. ప్రాంతీయ ఆధారిత రిజర్వేషన్స్ కల్పించకుండా పీజీ మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కోర్సులు డొమిసైల్ లేదా నివాసిత ఆధారిత రిజర్వేషన్స్ అనేవి అనుమతించబడవు అని చెప్పింది. నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కోటా వేరు, తమిళనాడు వేరు. అలా కాకుండా ఉమ్మడిగా భారతదేశంలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ భారతదేశ నివాసితులు. ఉమ్మడి బంధము, దేశంలో ఎక్కడ నివసించినా సరే ఒకేలాగా ఆ హక్కు పొందే విధానాన్ని దేశంలో అంతా అన్ని విద్యా సంస్థల్లో ప్రవేశం పొందే హక్కు ఇస్తుంది ఆ రిజర్వేషన్ అని చెప్పి స్పష్టత చేసింది. అంటే ఎంబీబీఎస్ కోర్సులు, పీజీ కోర్సుల్లో నివాసిత ఆధారిత రిజర్వేషన్లు అనేవి అనుమతించబడవు. భారతదేశం అంతా కూడా ఒకే రిజర్వేషన్ ఉంటుంది, ఒకే కోటా ప్రకారం నడుస్తాయి. రాష్ట్ర కోటాలు దేశంలో వర్తించవు. సంస్థ ఆధారిత రిజర్వేషన్లు కూడా ఉండవు. అఖిల భారత మెరిట్ ఆధారంగానే ఉంటాయి. అఖిల భారత మెరిట్ ఆధారితంగా అంటే మెరిట్ వచ్చిన వాళ్ళకే సీట్లు కాదు. ఆ రిజర్వేషన్లో అఖిల భారత రిజర్వేషన్ల మెరిట్ పొందినటువంటి వాళ్ళు ఆ సీట్లు పొందుతారు. నాకు ఆంధ్రప్రదేశ్ వాడికి 4, తమిళనాడు వాడికి 5, చెన్నై వాడు ఒడిశా వాడికి 4 అలా ఉండవు. అఖిల భారత రిజర్వేషన్స్ అంటే ఈ కోటా, ఎస్సీ కోటా, ఎస్టీ కోటా ఏదైతే ఉందో, బీసీలు ఇవన్నీ, వికలాంగులు ఇవన్నీ కూడా భారతదేశం అంతా ఒకటే యూనిట్గా తీసుకొని రిజర్వేషన్స్ అనేవి కల్పిస్తారు. అది ఈ జడ్జిమెంట్ తాలూకా ఉద్దేశం అనమాట. జడ్జిమెంట్ తాలూకా ఉద్దేశం అది. క్లియర్గా మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఒక్కసారి చూడండి వీడియోని. ఏదో చిన్న మొక్క చూసి ఏదో కామెంట్ పెట్టేసి మన క్యాస్ట్ని అందులో పులిమిసుకోవడం కాదు, సరైన పద్ధతి కాదు. జై హింద్, భారత మాతాకి జై.